Hi everyone, welcome back to Chandan Logics. I hope you people are doing well even in this pandemic situation, right? Okay. మనం ఈరోజు ఏంటంటే జూన్ 30th ఇంకా జూలై 1st కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. అండ్ మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. జూన్ 29th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయలేదు అని. జూన్ 29th అండ్ జూలై 2nd మనం నెక్స్ట్ డే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఈరోజు కరెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాము జూన్ 30 అండ్ జూలై 1st రోజువి. సో ఇందులో మనం ఏ ఏరియాస్ కవర్ చేయబోతున్నాము అంటే international affairs, government schemes, okay, as well as you can see like sports news, important days and whatever the events took place on this day, okay. So first topic మనం వచ్చేసి ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్ని ఫస్ట్ డీల్ చేద్దాం, ఓకే. సో ఆ టాపిక్ ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన కరెంట్ అఫైర్, ఓకే. సో మనం ఏమంటున్నాము ఈఎస్ఏ, రైట్. సో ఇదేం చేసిందంటే దిస్ ఈజ్ టు హైర్ ద ఫస్ట్ డిసేబుల్డ్ ఆస్ట్రోనట్స్ అనమాట. సో యూజువల్గా మనకి ఆస్ట్రోనట్ అనే వర్డ్ చూస్తుంటాం న్యూస్లో, రైట్. సో ఆస్ట్రోనట్స్ అంటే ఎవరు, లైక్ ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేస్తారు ఎందుకోసము, స్పేస్లో ట్రావెల్ చేయడానికి. సో ఆ ట్రైన్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆస్ట్రోనట్స్ అంటాం. కానీ ఫస్ట్ టైం ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఈవెన్ డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ డిసేబుల్డ్ పర్సన్స్కి కూడా ట్రైన్ చేసి వాళ్ళకి కూడా అలాంటి అంటే స్పేస్లో ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఇవ్వడం కోసమే ఈ డిసేబుల్డ్ ఆస్ట్రోనట్స్ని హైర్ చేసుకునే ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది, ఓకే. దాట్ టు ఏ స్పేస్ ఏజెన్సీ, మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో మనం ఫస్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గురించి తెలుసుకుందాం. ఏంటది? దిస్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ 22 మెంబర్ స్టేట్స్. ఎందుకంటే కొన్నిసార్లు మిమ్మల్ని న్యూస్లో లైక్ మీకు క్వశ్చన్ పేపర్స్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగకుండా ఇలా ఇండైరెక్ట్ ఫామ్లో అడుగుతారు. ఏంటి మనకి ఇక్కడ చదివింది ఏంటి, మనకు న్యూస్లో ఉందేంటి ఈఎస్ఏ గురించి, రైట్. సో ఈ ఈఎస్ఏకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. ఎలాగా, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఓకే, లేదు అంటే ఎన్ని మెంబర్ స్టేట్స్తో ఫామ్ అయింది అనేది, రైట్. సో ఇక్కడ ఏంటి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, దిస్ ఈజ్ అ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్ 22 మెంబర్ స్టేట్స్. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఏంటది, దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1975 అండ్ దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్లో. సో ఈ స్టాటిక్ పార్ట్ అనేది కవర్ చేసుకుంటే మనం నెక్స్ట్ ఏం చూద్దాం, ఇప్పుడు కరెంట్ అఫైర్లో యాక్చువల్గా ఈ పార్ట్ అనేది ఎందుకుంది అంటే, సో దిస్ ఈస్ గోయింగ్ టు హైర్ ద అండ్ లాంచ్ the world's first physically disabled astronauts, okay. It received 22,000 applicants for this recruitment call. అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లైక్ వాళ్ళు ఒకటి రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన అప్లికేషన్స్ ఏంటంట 22,000 అప్లికెంట్స్, అంటే డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఓకే. సో ఇదేంటంటే దిస్ ఈస్ డెవలపింగ్ ద టెక్నాలజీస్ ఫర్ పారా ఆస్ట్రోనట్స్, అంటే ఈ డిసేబుల్డ్ ఆస్ట్రోనట్స్ కోసము ఈ టెక్నాలజీ అనేది డెవలప్ చేయబోతుంది. అండ్ ఇట్ విల్ గివ్ ఎ మెసేజ్ టు ద వరల్డ్ దట్ స్పేస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే మనం ఇప్పుడు ఇక్కడ సపోజ్ ల్యాండ్ పైన ఎలా ఉంటున్నామో ఈవెన్ స్పేస్లో కూడా ట్రావెల్ చేయడం కోసము లైక్ ఎవరైనా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. స్పేస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్, లైక్ స్పెషల్ కేటగిరీసే స్పేస్కి వెళ్ళాలి ఇలా అనేది ఏం లేదు అని ఒక మెసేజ్ ఇవ్వడం. ఇలా దీనివల్ల ఏం మనకు రిలీజ్ అవ్వబోతుంది, లైక్ వీఆర్ గెటింగ్ టు నో దట్ స్పేస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఇక్కడ ఏ ఏజెన్సీ మనకు అది ఇస్తుంది ఆ మెసేజ్ అనేది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకి ఆ మెసేజ్ని డెలివర్ చేస్తుంది. అంటే ఈ రిక్రూట్మెంట్ ద్వారా లైక్ వాళ్ళు ఈవెన్ డిసేబుల్డ్ ఆస్ట్రోనట్స్ని కూడా తీసుకొని ట్రైన్ చేయబోతున్నారు, ఓకే. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ఫేసింగ్ ద టఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ ద ప్రైవేట్ ప్లేయర్స్ అండ్ అదర్ స్పేస్ ఏజెన్సీస్ ఫర్ లాంచింగ్ ద కమర్షియల్ శాటిలైట్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ గారు ఎవరైతే ఉన్నారో హీ విల్ బికమ్ ద ఫస్ట్ మ్యాన్ టు గో ఇన్ టు స్పేస్ ఆన్ హిజ్ రాకెట్ ఇన్ జూలై 2021. అంటే ప్యారలల్గా ఈ పార్ట్ కూడా కవర్ చేశాను, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్ ఏంటి, మనకి చైనాకి సంబంధించింది. ఇదేంటి చైనాకి సంబంధించింది కూడా హైడ్రో ప్లాంట్ అనమాట. సో ఇక్కడ ఈ హైడ్రో పవర్ డ్యామ్ ఏంటంటే దిస్ ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్ అన్నారు. ఏంటది, చైనా అనేది దిస్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఆన్ ద వాటర్ డ్యామ్, ఓకే. సో ఈ వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ అన్నారు, రైట్. ఎందుకోసం మనం చైనా కరెంట్ అఫైర్ డీల్ చేస్తున్నాము ఇక్కడ అంటే బికాస్
ఇలా వరల్డ్లో ఫస్ట్ కానీ లైక్ టాప్ బిగ్గెస్ట్ డ్యామ్ లేకపోతే టాప్ లార్జెస్ట్ డ్యామ్స్ ఇలా అడుగుతుంటారు కదా. సో అందుకోసమే మనం ఎప్పుడు కానీ ఏదైనా టాప్లో అంటే ఇప్పుడు సపోజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ యానిమల్ లేదంటే వరల్డ్స్ లైక్ వెయిట్ ఎక్కువ ఉన్న ఫిషెస్ కానీ అలా డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి చూస్తాం. సో ఇలా వరల్డ్లోనే లైక్ సెకండ్ బిగ్గెస్ట్ ఇది హైడ్రో పవర్ డ్యామ్ అనమాట, రైట్. సో ఆ పవర్ డ్యామ్ లైక్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, అది దేన్ని టర్న్ ఓవర్ చేయబోతుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ చైనా officially turned on the first 2 generating units of Baihetan Dam. ఏ డ్యామ్ అన్నారు వాళ్ళు, ఈ బైహెతన్ డ్యామ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ సెటప్ ఆన్ ద జిన్సా రివర్ అన్నారు, రైట్. సో ఈ జిన్సా రివర్ అనేది చైనాలో, ఓకేనా. కానీ మన లైక్ ఇండియా ప్రకారం చూసుకున్నట్టయితే ఈ రివర్ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్. ఏంటది, బ్రహ్మపుత్ర. సో ఇప్పుడు ఈ జెన్సా రివర్ కానీ ఏమంటున్నాము, లైక్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ జెన్సా, ఓకే. సో ఈ జెన్సా రివర్ కానీ లేదంటే బ్రహ్మపుత్ర రివర్ ఎక్కడి నుండి ఆరిజినేట్ అవుతుంది, దిస్ ఆరిజినేట్స్ ఇన్ ద నార్త్ ఫ్రమ్ ద హిమాలయస్ రేంజ్, ఓకే. సో ఇది ఇక్కడ ఈ జిన్సా రివర్ పైన ఉన్న డ్యామ్ ఏంటది, బైహెతన్ డ్యామ్. సో ఈ డ్యామ్ పైన ఫస్ట్ 2 జనరేటింగ్ యూనిట్స్ని టర్న్ ఆన్ చేయబోతుంది. ఏ గవర్నమెంట్ అది, చైనా గవర్నమెంట్. అందుకోసమే న్యూస్లో ఉంది. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్ అనమాట, ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డ్యామ్ గురించి అంటున్నాం కదా మనం. ఈ బైహెతన్ డ్యామ్ ఏదైతే ఉందో ఈ జిన్సా రివర్ దాట్ ఈజ్ ఇన్ ద సౌత్ వెస్ట్ చైనాలో. సో దాని ఫీచర్స్ వచ్చేసి మనకి దిస్ ఈజ్ 289 మీటర్స్ టాల్, దట్ మీన్స్ అంటే ఫూట్లో చూసుకున్నట్టయితే 954. that too double curvature arc dam which is having 16 generating units. సో ఈ 16 generating units లో ఫస్ట్ 2 generating units ని అది టర్న్ ఆన్ చేయబోతుంది, ఓకే. అందుకోసమే అది న్యూస్లో ఉంది. యాజ్ వెల్ యాజ్ ద మెయిన్ ఫ్యూచర్ వాట్ ఈస్ దట్, ఇట్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్. Next, if we move to the appointments, the first appointment we will see that is regarding IFUNA, okay. So ఈ IFUNA అన్నాం, రైట్. సో దీనికి చైర్మన్ అపాయింట్ అయ్యారు. ఎవరు పర్సన్, శంభునాథ్ శ్రీవత్సవ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హీ ఈజ్ ద పర్సన్, తను ఇప్పుడు రీసెంట్గా IFUNAకి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఒక లైక్ ఆర్గనైజేషన్కి కానీ దేనికైనా అసోసియేషన్కి చైర్మన్గా అపాయింట్ అయ్యారు అంటే ఫస్ట్ మీకు ఆ ఆర్గనైజేషన్ గురించి తెలియాలి, అంతే కదా. సో ఇక్కడ ఉన్నది ఏంటి మనకి, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ అన్నాం, రైట్. సో ఇప్పుడు దీని గురించి చూసుకుంటే న్యూస్లో దిస్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నారు. ఎందుకోసము, టు ప్రమోట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అబౌట్ వాట్, ఈ యునైటెడ్ నేషన్స్ ఇంకా వాటి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద అది ప్రమోట్ చేస్తుంది. అండ్ దిస్ ఆల్సో ఎంజాయ్స్ ద స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ విత్ ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆఫ్ ద UN. ఎకోసాక్ అంటాం కదా. సో అంటే UN 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్లో ఒకటి, రైట్. ఎకోసాక్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. అంటే దీంతో పాటు అది కూడా ఒక స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ని ఎంజాయ్ చేస్తుంది. అంటే దాట్ టు ఏంటది, IFUNA, ఓకే. సో ఇప్పుడు దీనికి ప్రజెంట్గా చైర్మన్గా అపాయింట్ అయ్యారు ఒక పర్సన్. సో ఆ పర్సన్ నేమే మనకి శంభునాథ్ శ్రీవత్సవ గారు, ఓకే. సో ఇప్పుడు అది మనకి న్యూస్లో ఉంది. అండ్ చూసుకున్నట్టయితే జస్టిస్ రిటైర్డ్ శంభునాథ్ శ్రీవత్సవ, ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ అండ్ ఫార్మర్ చీఫ్ లోకయుక్త ఆఫ్ ఛత్తీస్గఢ్, రైట్. సో ఇక్కడ మనం అలహాబాద్ అన్నాం. అలహాబాద్ ఇక్కడ మనకి ఇది ఏ సిటీలో ఉంది, సిటీ ఇన్ ఉత్తరప్రదేశ్, రైట్, ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ ఒక పాయింట్, ఒక వర్డ్ మీకు ఐడియా ఉండాలి, ఏంటది, ఫార్మర్ చీఫ్ లోకయుక్త అన్నారు. సో లోకయుక్త అంటే ఏంటి, ఈ కమెంట్ సెక్షన్లో నాకు ఈ వర్డ్ ఎవరికైతే తెలుసు అట్లీస్ట్ ఇఫ్ యూ నో అట్లీస్ట్ 1-2 లైన్స్, లేదు అంటే ఏ సింపుల్ డెఫినేషన్ ఆఫ్ లోకయుక్త, అట్లీస్ట్ ఆ వర్డ్ యొక్క మనం జనరల్గా వర్డ్ని ఏమంటాం లోకయుక్త అనేదాన్ని, ఓకే. సో అది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, రైట్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఏంటి మనకి, రిగార్డింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది, రైట్, IAF. సో ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి టు బి ద న్యూ IAF వైస్ చీఫ్. ఏమన్నారు, వైస్ చీఫ్గా కొత్త పర్సన్ అపాయింట్ అయ్యారు. ఆ పర్సన్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా ఉంది. ఎవరా పర్సన్, ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ గారు, రైట్. సో మనం IAF అన్నాము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రైట్. సో ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో ఏంటి, దాట్ ఈస్ టచ్ ద స్కై విత్ గ్లోరీ.
సో మనకి ఈ మోటో అనేది వాళ్ళు ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే యూ కెన్ సీ ద ఎపిక్ కాల్డ్ వాట్ ఈస్ దాట్ మహాభారత్. సో ఈ భగవద్గీత నుండి 11th చాప్టర్ ఏదైతే ఉందో అందులో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట. అంటే ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎలాంటివి జరుగుతున్నాయి, అంటే తను ఎలా లైక్ వాట్ వీ కెన్ సే ఆ వార్ని డిఫీట్ చేయాలి. సో ఇలా తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు అందులో ఈ సెంటెన్స్ ఉంది, అంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ అనేది. సో దాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వాళ్ళు మోటోగా తీసుకున్నారు, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు ఏంటి మనం చూసేది, వైస్ చీఫ్గా కొత్త పర్సన్ అపాయింట్ అయ్యారు ఐఏఎఫ్కి, రైట్. సో ఇప్పుడు తనేంటంటే హీ విల్ బి ద న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి ప్రీవియస్గా ఉన్న పర్సన్ ఎవరు అంటే హీ ఈస్ గోయింగ్ టు సక్సీడ్ హూమ్, ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా. సో మరి ప్రజెంట్గా తను న్యూ వైస్ చీఫ్గా అపాయింట్ అయ్యారు. మరి ప్రీవియస్గా తను ఏ ఏరియాస్లో వర్క్ చేశారు అంటే హీ ఈస్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ అ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఐఏఎఫ్స్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ WAC. సో ఈ వెస్టర్న్ కమాండ్ అంటున్నామా, వెస్టర్న్ కమాండ్ అనేది ఏంటంటే అదొక కమాండ్ లెవెల్ అనమాట. అంటే ఈ ఆర్మీ ఈ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది కదా. సో అందులో ఈ వెస్టర్న్ కమాండ్ అనేది అంటే అందులో మళ్ళీ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. సో అందులో ఈ వెస్టర్న్ కమాండ్ అనేది ఒక కమాండ్ లెవెల్ ఫార్మేషన్, రైట్. నెక్స్ట్, that looks after the security of country airspace in the sensitive where it is Ladakh sector as well as the various other parts of the North India. So North India ki sambandhinchina tanu like commander in chief ga work chestunaru present ga. సో ఇప్పుడు తను వైస్ చీఫ్గా అపాయింట్ అవ్వబోతున్నారు, ఓకే. సో కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా అంటే ప్రీవియస్గా ఉన్న పర్సన్ నేమ్స్ కూడా అడుగుతుంటారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. హర్జిత్ సింగ్ అరోరా గారు ఇది వరకు ఉండేది, ఇప్పుడు కొత్తగా వేరే పర్సన్ వస్తున్నారు, రైట్. నెక్స్ట్ ఏంటది, నీతి ఆయోగ్ CEO, ఓకే. సో ఎవరది, అమితాబ్ కాంత్. ఆల్రెడీ అమితాబ్ కాంత్ గారు లైక్ ఇందులో ఈ పొజిషన్లో ఉన్నారు, కానీ ఇప్పుడు తన పోస్ట్ని లైక్ తన చైర్పర్సన్ ఏమంటున్నారు, CEOని ఆ ఆఫీస్ ఏదైతే ఉందో అంటే సేమ్ పోస్ట్కి ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. అంటే ఈ అమితాబ్ ఖాన్ గెట్స్ 1 year ఎక్స్టెన్షన్ యాజ్ అ నీతి ఆయోగ్ CEO, ఓకే. నీతి ఆయోగ్ అంటున్నాం, రైట్. సో మరి నీతి ఆయోగ్ అంటున్నప్పుడు ఫస్ట్ దాని యొక్క చైర్పర్సన్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ నీతి ఆయోగ్ అనేది, 2015లో. ఎందుకోసము, ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ అంటున్నాం అంటే ఏంటి, నీతి ఆయోగ్ అనేది లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వాట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, రైట్. సో దీన్ని మెయిన్గా ఎందుకోసం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి లైక్ మెకానిజం కానీ కోఆపరేషన్ కానీ ఫెడరలిజం కానీ దేంతో ఉండాలి, ఎక్కువగా స్టేట్స్తో ఉండాలి. సో ఎప్పుడైతే బెటర్ స్టేట్స్ కానీ స్ట్రాంగ్ స్టేట్స్ ఉంటాయో అప్పుడే స్ట్రాంగ్ నేషన్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో స్టేట్తో ఒక కోఆపరేషన్ మెకానిజం ఉండడం కోసం ఈ నీతి ఆయోగ్ని ఫామ్ చేశారు, రైట్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు తనని ఎవరు లైక్ తన ఎక్స్టెన్షన్ అన్నాం కదా, మరి ఇది ఎవరు చెప్పారు, ఆ ఎక్స్టెన్షన్ అనేది ఎవరు రిలీజ్ చేశారు అంటే ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ACC హ్యాస్ ఎక్స్టెండెడ్ ద టెన్యూర్ ఆఫ్ వాట్ నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బై 1 year till June 30, 2022. సో ఎప్పటివరకు ఎక్స్టెండ్ చేశారు, నెక్స్ట్ ఇయర్ June 30 వరకు. మరి కొన్నిసార్లు అడుగుతుంటారు కదా, సో లైక్ ఇది ఎవరు, ఈ టెన్యూర్ ఎవరు ఫిక్స్ చేశారు, లైక్ ఎక్స్టెన్షన్ అనేది ఎవరి వల్ల జరిగింది అంటే దాట్ ఈస్ త్రూ ద ACC అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ ద 3rd time that Khan's tenure has been extended. అంటే ఫస్ట్ తను వాట్ వీ కెన్ సే ఫెడరల్ పాలసీ ప్రకారం థింక్ ట్యాంక్ ఆఫ్ 2016లో అపాయింట్ అయితే అప్పుడు ఎలా అపాయింట్ అయ్యారు, ఓన్లీ లైక్ 2 years టర్మ్ అనమాట. అంటే 18 to 19 వరకే తన టెన్యూర్ ఉండాలి, కానీ మళ్ళీ 19లో కూడా 1 year ఎక్స్టెండ్ చేశారనమాట. సో అలానే అంటే లైక్ మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఎక్స్టెన్షన్, ఈ 2021 నుంచి 22 వరకు. అంటే ఈ అమితాబ్ ఖాన్ గారి వాట్ వీ కెన్ సే లైక్ ఆ CEO పోస్ట్ నుంచి ఎక్స్టెన్షన్ అనేది ఇది 3rd time అనమాట ఇలా ఎక్స్టెండ్ అవ్వడం. సో నీతి ఆయోగ్ CEOగా ప్రజెంట్గా అంటే టిల్ నెక్స్ట్ ఇయర్ 2022 వరకు ఈ పర్సనే ఉండబోతున్నారు, రైట్. నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ స్కీమ్స్. ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచెస్ జపనీస్ స్టైల్ జెన్ గార్డెన్ అండ్ కైజన్ అకాడమీ. సో ఈ 2 ఇనిషియేటివ్స్ లైక్ గార్డెన్ అన్నాము, ఇంకొకటి ఏంటి కైజన్ అకాడమీ అన్నాం, రైట్. సో ఈ 2 ఇనిషియేటివ్స్ ఏంటంటే దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ PM's విజన్ ఉంది కదా, క్రియేటింగ్ వాట్ ఈస్ దాట్ మినీ జపాన్. గుజరాత్లో
మినీ జపాన్ లాగా, అంటే దీనికి సంబంధించిన దాంట్లో దీస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. వాట్ ఈస్ దట్? మినీ జపాన్. Like his vision is to create mini Japan in the state of Gujarat. Okay, so ఇప్పుడు మనం ఏమన్నాం ఇక్కడ ఈ 2 gardens అన్నాం. లైక్ వన్ ఈస్ ద గార్డెన్ దట్ ఈస్ కాల్డ్ జెన్ గార్డెన్ అండ్ ద కైజన్ అకాడమీ అన్నాం, రైట్? సో ఇవి ఎక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు, అండ్ దట్ ఈస్ ఎట్ అహ్మదాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రిమిసెస్ ఇన్ అహ్మదాబాద్. ఎక్కడ అది? అహ్మదాబాద్లో. మరి వీటి యొక్క ఫీచర్స్ ఏంటి? వీటి ఫీచర్స్ వచ్చేసి మనకి ఈ జెన్ గార్డెన్ ఏదైతే ఉందో దిస్ విల్ షోకేస్ ద సెవరల్ ఎలిమెంట్స్ ఆఫ్ జపనీస్ ఆర్ట్ కానీ, జపనీస్ కల్చర్ని కానీ, ల్యాండ్స్కేప్ కానీ, ఆర్కిటెక్చర్ని ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ జెన్ గార్డెన్. అండ్ ఇదేంటంటే దిస్ ఫీచర్స్ ఏ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ బుద్ధ యాజ్ వెల్ యాజ్ ద గార్డెన్ ఈస్ బిల్ట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద జపాన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టడీ సెంటర్ అట్ ద AMA. అంటే ఇండో జపాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఏదైతే ఉందో IJFA. సో దిస్ వాజ్ సపోర్టెడ్ బై ద హైగో ఇంటర్నేషనల్ అసోసియేషన్ జపాన్. అంటే ఇప్పుడు ఈ జెన్ గార్డెన్కి జపాన్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది, ఎందుకంటే మనం వాళ్ళ కల్చర్ని ఇందులో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సో ఒక మినీ జపాన్ని గుజరాత్లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ చూసుకున్నట్టయితే ఒకసారి మీరు ఇక్కడ ఇంటర్నేషనల్ అఫేర్స్ కూడా కవర్ చేయొచ్చు. ఏంటది? ఇండియాకి ఇంకా జపాన్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏంటి, రైట్? సో ప్రీవియస్ క్లాస్లో కూడా నేను మీకు చెప్పాను, లైక్ ఇలా ఏమంటారు, 2 కంట్రీస్ వచ్చినప్పుడు, అంటే ఇండియాతో సంబంధించిన వేరే కంట్రీ వస్తే వాటి రిలేషన్స్ అనేది ఒకసారి మీరు ప్రిఫర్ చేసుకోండి, అంటే మీకు యూజ్ అవుతుంది. వై? బికాస్ ఒక నోట్స్ అనేది లైక్ మెయిన్ పాయింట్స్, ఇప్పుడు ఇండియాకి జపాన్కి ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది, లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మన ఇండియాతో జపాన్ ఫ్రెండ్షిప్ చేస్తుంది, సో ఎలాంటి ఏరియాస్, సపోజ్ పీస్కి సంబంధించింది, గ్లోబల్ కామన్ లైక్ మిషన్స్ ఉంటాయి కొన్ని. ఓకే, సో వాటి ద్వారానే ఇలా ఫ్రెండ్షిప్ అనేది జరుగుతుంది. అంటే కొన్ని కామన్ అచీవ్మెంట్, సపోజ్ SDGs అంటున్నాం, రైట్? సో ఈ SDGsని అచీవ్ చేయడంలో ఇలా, ఓకే, ఈ పీస్ కానీ, సెక్యూరిటీ సైడ్ కానీ. సో ఇప్పుడు జపాన్కి ఇండియాకి సేమ్ కామన్ గోల్ ఉందనుకోండి, అప్పుడు ఫ్రెండ్షిప్ చేసి ఇంకా త్వరగా అచీవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకోసమే ఇలా వేరియస్ కంట్రీస్తో ఇండియాకి ఉన్న రిలేషన్స్ మీరు చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ లాంచ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ మనోజ్ సిన్హా గారు ఏం లాంచ్ చేశారు? ఆ ప్రోగ్రామ్ ఏంటంటే హౌసలా ఇన్స్పైరింగ్ హర్ గ్రోత్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓకే, ఈ హౌసలా అనే దాని మీనింగ్ ఏంటంటే కరేజ్ అనమాట. ఓకే, సో ఇది ఎందుకోసం లాంచ్ చేశారు? ఇన్స్పైరింగ్ హర్ గ్రోత్ అన్నారు, రైట్? అంటే మెయిన్గా ఇది లాంచ్ చేసింది కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ క్యాటలైజింగ్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. అంటే మెయిన్గా ఈ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడం కోసమే వాట్ వీ కెన్ సే ఈ హౌసలా ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అండ్ మనం చూసుకున్నట్టయితే లైక్ అంటే నేషన్ గ్రోత్కి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఎలా యూజ్ అవుతుంది? ఓకే, సో అంటే హోమ్ టు సొసైటీ అనమాట, రైట్? సో ఇలా ఉమెన్ని ఇంట్లో నుండి ఏమంటున్నారు, లైక్ సొసైటీకి ఎలా పరిచయం చేయబోతున్నారు అంటే డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ సెక్టార్స్లో ఉమెన్ గ్రోత్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కి సంబంధించిన స్కీమ్, అంటే మనం ఆ ప్రోగ్రామ్ని ఏమంటున్నాం ఇక్కడ, దాట్ టు ఇన్ జమ్మూ కాశ్మీర్, దట్ ఈస్ వాట్ హౌసలా ఇన్స్పైరింగ్ హర్ గ్రోత్. అండ్ ఇక్కడ చూసినట్టు ఎక్కువగా ప్రియారిటీ ఏంటంటే ద ప్రియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ టు రెడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్ entrepreneurs, and that too in a systematic manner, and also to encourage the women who are currently engaged in various professions so that they too can become a part of the హౌసలా ప్రోగ్రామ్. చూసారు కదా, సో అంటే మెన్కి ఉమెన్కి ఉన్న గ్యాప్ని రెడ్యూస్ చేయడం కోసమే ఇలాంటి ప్రోగ్రామ్స్ని కానీ, స్కీమ్స్ని కానీ లైక్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ, యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ కానీ తీసుకొస్తున్నాయి అనమాట. అంటే ఎక్కువగా ఫోకస్ ఎక్కడ చేస్తున్నారు? ఉమెన్స్ సైడ్, రైట్? సో మనం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి, ఎంటర్ప్రైజెస్ గురించి కానీ, లైక్ కొన్ని బిజినెస్ సెక్టార్కి సంబంధించిన ఇలా చాలా స్కీమ్స్ అనేవి వేరియస్ స్టేట్స్లో లాంచ్ చేశారు. మనం న్యూస్లో కూడా కవర్ చేశాము. సో అలా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సంబంధించిన ఏమంటారు ఒక లిస్ట్ కూడా ప్రిపేర్, అంటే ఏ స్టేట్ ఏ స్కీమ్ని లాంచ్ చేసింది. సో అప్పుడు మీకు ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్కి, అంటే లైక్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళి, స్టేట్ న్యూస్కి వెళ్ళి, ఓకే ఈ స్కీమ్ మెయిన్గా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మళ్ళీ రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక దగ్గర ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సంబంధించిన స్కీమ్స్ అన్ని లాంచ్ చేసి లైక్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక దగ్గర స్టూడెంట్స్కి సంబంధించిన స్కీమ్స్ ఏ స్టేట్స్ ఏవి లాంచ్ చేశాయి, ఇలా ఒక సపరేట్ లైక్ టేబుల్ కాలమ్స్ చేసుకుంటే ఎగ్జామ్ అప్పుడు రివిజన్కి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి మనం ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ చూద్దాం. ఓకే, సో ఇదేంటంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన
రిపోర్ట్స్. ఓకే, సో ఇక్కడ ఇండియా ఏ ర్యాంక్లో ఉంది? ఇండియా ర్యాంక్డ్ ఎట్ ద 10th పొజిషన్ ఇన్ ITU's గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020. మరి సైబర్ సెక్యూరిటీ అంటున్నాం కదా, అంటే ఏంటి? ఇది ఒక లైక్ వీ కెన్ సీ ద ప్రాసెస్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ ద టెక్నాలజీస్. అంటే దిస్ విల్ ప్రొటెక్ట్ యువర్ డివైజెస్, యువర్ ఇన్ఫర్మేషన్, రైట్, యువర్ ఎక్విప్మెంట్స్, ఆల్ దీస్ అండ్ ద ప్రైవసీ ఆఫ్ ద డాటా. సో దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఈ సైబర్ అటాక్స్ రిస్క్ నుంచి అది రెడ్యూస్ చేస్తుంది. ఓకే, దాట్ వీ కాల్ ఇట్ యాజ్ వాట్? సైబర్ సెక్యూరిటీ. సో ఈ సైబర్ సెక్యూరిటీ అనే దాన్ని ఏమంటారు అంటే ఈ ర్యాంకింగ్స్ ఇస్తున్నారు కదా, సో వేటిపై డిపెండ్ చేసుకొని ఇస్తున్నారు అంటే పిల్లర్స్ ఒక 5 to 4 పిల్లర్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే లైక్ ఆర్గనైజింగ్ ఎలా జరుగుతుంది, ఓకే, సో కోఆపరేషన్ ఎలా ఉంది, ఈ డెవలప్మెంట్ ఎలా అంటే కెపాసిటీ బిల్డింగ్ అనేది ఉందా లేదా, సో ఇలా వేరియస్ టర్మ్స్ని కన్సిడర్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారనమాట, రైట్. సో ఇక్కడ ఇండియా అనేది ఏ పొజిషన్లో ఉంది? మనకి 10th పొజిషన్లో. ఓకే, సో ఇది ఫస్ట్ కరెంట్ అఫేర్లో అంటే ఇంపార్టెంట్ పాయింట్ మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? ఎప్పుడు కానీ ర్యాంకింగ్స్ వచ్చినప్పుడు, మీరు ఇండెక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే మన ఇండియాకి సంబంధం లైక్ సపోజ్ స్టేట్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, స్టేట్ న్యూస్. సో అందులో ఇప్పుడు ఏపీఎస్సీ లైక్ టీఎస్పీఎస్సీ రాస్తున్న వాళ్ళు ఏంటంటే తెలంగాణ లైక్ సపోజ్ స్మార్ట్ సిటీస్ చేసాం మనం, రైట్. సో అందులో తెలంగాణ యొక్క ర్యాంక్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఏంటి, ఇలా చూసుకున్నాం కదా. సో సేమ్ అలానే ఇలా సెంట్రల్ న్యూస్ కవర్ చేసినప్పుడు ఏంటంటే అంటే లైక్ ఇంటర్నేషనల్గా గ్లోబల్ ర్యాంక్స్ ఉంటాయి కదా, అంటే వేరియస్ కంట్రీస్కి మధ్యలో ర్యాంకింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మన ఇండియా యొక్క ర్యాంక్ ఫస్ట్ చూసుకోవాలి, దాని తర్వాత అది ఎవరు రిలీజ్ చేశారో చూసుకోవాలి, అండ్ అది వేటి బేసిస్ పైన ఆ ర్యాంక్స్ని వాళ్ళు రిలీజ్ చేస్తారో కూడా చూడాలి. మనం ఇక్కడ ఆల్రెడీ 2 టాపిక్స్ కవర్ చేసాం, అంటే ఇండియా యొక్క ర్యాంక్ చూసాము యాజ్ వెల్ యాజ్ అది లైక్ దేని బేసిస్ పైన ఈ ర్యాంక్స్ అనేవి రిలీజ్ అవుతాయి అది కూడా చూసాం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి? దిస్ ఈస్ రిలీజ్డ్ బై ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ITU ఇది రిలీజ్ చేస్తుంది. ఓకే, సో మరి ITU అంటున్నాం, ఈ ITU ఏం చేస్తుంది? మెయిన్లీ దిస్ ప్రమోట్స్ అండ్ ఇట్ విల్ ఫోకసెస్ ఆన్ ద టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో లైక్ గ్లోబల్ వైడ్గా అంటే వరల్డ్ వైడ్గా ఇది చూసుకుంటుంది. ఓకేనా, సో డెవలప్మెంట్కి సంబంధించి అంటే టెలికమ్యూనికేషన్ సెక్టార్కి ఏదైతే ఉందో చూసుకునేదే మనకి ఈ ITU అనమాట. అండ్ దీని గురించి చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనియన్ కూడా చెప్పుకోవచ్చు, రైట్. సో అంటే ఇంకా సర్వైవ్ అవుతుంది అది. నెక్స్ట్ ఈ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో సో అది 2020 ఈజ్ ద 4th ఎడిషన్. ఎడిషన్స్ పైన కూడా క్వశ్చన్స్ రేస్ చేస్తారు, అంటే ఏ ఎడిషన్ న్యూమరికల్ టర్మ్స్ చూసుకోండి. దిస్ ఈజ్ ద 4th ఎడిషన్ ఆఫ్ యాన్యువల్ ఇండెక్స్. ఓకే, అండ్ దాట్ ర్యాంక్డ్ ద 194 కంట్రీస్, అంటే ఈజ్ లైక్ వాట్ వీ కెన్ సే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఎన్ని కంట్రీస్కి ర్యాంకింగ్ ఇస్తుంది? దట్ ఈస్ 194 కంట్రీస్. అండ్ దిస్ GCI measures the commitment of countries to what? To the cyber security at the global level, అంటే వరల్డ్ వైడ్గా. అండ్ ఇండియా అనేది 10th పొజిషన్లో ఉందన్నాము, మరి ఎంత పాయింట్స్తో? దాట్ ఈస్ 97.5 పాయింట్స్, దాట్ టు అమాంగ్ ద టాప్ 10 బెస్ట్ కంట్రీస్ ఇన్ ద world. Okay, so this is the score of India as well as the rank is 10th. సో నెక్స్ట్ ఏంటి? మనం ITU గురించి డిస్కస్ చేసాం కదా, దాని స్టార్టింగ్ పార్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ జెనెవా, స్విట్జర్లాండ్. అండ్ ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ మనకి 1865 17th May. అంటే స్టాటిక్ పార్ట్ ప్రతి ఆర్గనైజేషన్కి అసోసియేషన్ ఏవైనా ఇలా లైక్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ ఆర్గనైజేషన్స్ ఏవైనా వచ్చినా లేకపోతే స్టేట్లో ఇప్పుడు సపోజ్ నీతి ఆయోగ్ చేసాం మన ఇండియాకి సంబంధించింది, రైట్. సో అలాంటి వాటి గురించి కూడా స్టాటిక్ పార్ట్ అనేది నేను మేజర్గా నా క్లాసెస్లో కవర్ చేస్తాను. ఇన్ కేస్ కవర్ అవ్వని ప్లేస్లో మీరు స్టాటిక్ పార్ట్ పైన కూడా ఫోకస్ చేయండి. బట్ 99.9% ఐ విల్ మేక్ యూ షూర్ ఇన్ అవర్ క్లాసెస్ ఓన్లీ. నెక్స్ట్ ఏంటి? that is Global Startup Ecosystem Index 2021. ఓకే, సో ఇందులో ఇండియాకు వచ్చిన ర్యాంక్ ఏంటి? 28th, రైట్. నెక్స్ట్ ఇది ఎవరు రిలీజ్ చేశారు? దిస్ ఈజ్ రిలీజ్డ్ బై ద స్టార్టప్ బ్లింక్ అనమాట. ఓకేనా, సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అంటే ఇండియా 28th పొజిషన్లో ఉంది కదా, సో మరి ఇండియా నీడ్స్ టు బెటర్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఇన్ ఆర్డర్ టు ఫర్దర్
స్ట్రెంగ్తెన్ ఇట్ స్టార్టప్ ఎకోసిస్టమ్. అంటే ఈ 28th పొజిషన్లో ఉండడానికి కూడా రీజన్స్ ఏంటి అంటే ఇంకా ఫర్దర్ కూడా ముందుకు వెళ్ళాలి కదా. సో 20th పొజిషన్లో ఎందుకుంది, ఇంకా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ నెట్వర్క్ ఫెసిలిటీస్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం లైక్ ఒక వ్యూ అనేది వచ్చింది కదా, రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇది రిలీజ్ చేసింది ఎవరు, స్టార్టప్ బ్లింక్, రైట్. సారీ, కానీ 2019 నుండి చూసుకుంటే మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 17th స్పాట్లో ఉంది. కానీ నెక్స్ట్ ఎలా అయింది దట్ ఇట్స్ లిట్ ద 6 points డౌన్కి వచ్చింది. అంటే మళ్ళీ ర్యాంక్ పడిపోయింది, 23rd వచ్చింది. మళ్ళీ ఈ ఇయర్ ఏమి 2021కి మళ్ళీ ఇంక్రీజ్ అయింది, లైక్ మళ్ళీ టాప్లోకి వెళ్ళింది 28th పొజిషన్లోకి. కానీ ఇంకా అలా ఇంక్రీజ్ అవ్వాలి ర్యాంక్ అనేది ఎప్పుడు, అంతే కదా, ఫాల్ అవ్వకూడదు ర్యాంక్. అంటే ఇలా టాప్కి వెళ్ళాలి అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లైక్ అంటే అన్ని ఏరియాస్ కన్సిడర్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ మీకు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, ఈ గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్లో అంటే స్టార్టప్స్ గురించి మెయిన్గా. సో ఈ స్టార్టప్ ఇండెక్స్లో ఏంటి 2021 ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ 20th అండ్ ఇది రిలీజ్ చేసింది స్టార్టప్ బ్లింక్. ఓకే, సో ఈ రిపోర్ట్ ప్రకారం మనకి లైక్ ఇండియా ఎలాంటి ఏరియాస్లో డెవలప్ అవ్వాలి అనేది చూసుకోండి, రైట్. నెక్స్ట్ అవార్డ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏంటి, ఫస్ట్ వన్ మనకి డీకోడింగ్ శంకర్ విన్స్ అట్ ద టొరంటో ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫిలిం ఫెస్టివల్. ఓకే, సో ఏంటది డీకోడింగ్ శంకర్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే ఫ్రీలాన్సర్ ఫిలిం మేకర్ దీప్తి పిల్లై శివన్స్. ఓకే, షీఈస్ ద లైక్ యూ కెన్ సే దీప్తి పిల్లై శివన్స్ ఈజ్ ద మోస్ట్ టౌటెడ్ డాక్యుమెంటరీ. ఏంటది డీకోడింగ్ శంకర్. ఇందులో వాళ్ళు ఏం డిస్క్రైబ్ చేశారు అంటే అబౌట్ ద లైఫ్ అండ్ కెరీర్ ఆఫ్ ద సెలబ్రేటెడ్ మ్యూజిషియన్ శంకర్ మహాదేవ్ as well as that means who has recently like won the best film award in the documentary section, that is best biographical pics ఉంటాయి కదా. సో ఆ బయోగ్రఫికల్ పిక్లో అట్ ద టొరంటో ఉమెన్ ఫిలిం ఫెస్టివల్. సో అంటే ఇక్కడ మేజర్గా వాళ్ళు డిస్క్రైబ్ చేసింది ఎవరి గురించి, యూ కెన్ సీ దట్ అబౌట్ ద లైఫ్ అండ్ కెరీర్ ఆఫ్ ద సెలబ్రేటెడ్ మ్యూజిషియన్ శంకర్ మహాదేవన్ as well as if you see దిస్ ఈజ్ 52-minute డాక్యూ ఫిలిం రిలీజ్డ్. ఓకే, అంటే ఫ్యూ ఇయర్స్ ఎగో ఈ ఫిలిం అంటే 52 minutes ఉన్న ఫిలిం అనేది రిలీజ్ అయింది. సో దాంట్లో వాళ్ళు ఏంటంటే స్కెచ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ప్రోలిఫిక్ మ్యూజిషియన్. చూసాం కదా శంకర్ మహాదేవన్ ఫోకసింగ్ ఆన్ హౌ టు బ్యాలెన్స్ హిస్ కెరీర్ అండ్ యాజ్ అ సింగర్, మ్యూజిక్ కంపోజర్ అండ్ అ టీచర్. సో హియర్ యూ కెన్ సీ దట్ మీన్స్ బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ నెసెసరీ. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక లెసన్ ఏంటి, బ్యాలెన్సింగ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది కదా, జస్ట్ ఓన్లీ వాట్ వీ కెన్ సే టైం అనేది పాస్ అవ్వడం కోసము చదవడం కాకుండా మీరేంటంటే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఒక గోల్ని సెట్ చేసుకొని మీరు అన్ని బ్యాలెన్స్ చేస్తూ అంటే ఈవెన్ ఇప్పుడు సపోజ్ ఈ పాండమిక్ తర్వాత జాబ్స్ మళ్ళీ స్టార్ట్ అయినా కూడా మీ జాబ్స్ని ఇంకా మీ గోల్ని అచీవ్ చేయడం కోసం అంటే సపోజ్ కొంతమంది ఎలా అంటే టెంపరీగా జాబ్స్ చేస్తుంటారు, రైట్. సో కానీ వాళ్ళకున్న గోల్ కానీ అది కానీ వేరే. అంటే అప్పుడు మీరు ఇవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మీ లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు అనేది లైక్ ఇలా బయోగ్రఫికల్ పిక్స్ ద్వారా కూడా మనం పాజిటివ్నెస్ని తీసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఏంటి మనకి స్పోర్ట్స్ న్యూస్. స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ అభిమన్యు మిశ్రా బికమ్స్ ద యంగెస్ట్ ఎవర్ చెస్ గ్రాండ్ మాస్టర్. సో ఈ గ్రాండ్ మాస్టర్ అంటున్నాం కదా, సో ఈ గ్రాండ్ మాస్టర్ అంటే ఈ చెస్ ఏదైతే ఉందో సో అందులో ఆ ఫీల్డ్లో హైయెస్ట్ టైటిల్ అనమాట. అంటే ఈ అవార్డ్ అనేది లైఫ్ టైంకి ఇంకా ఉండిపోతుంది. సో ఇది లైక్ వాట్ వీ కెన్ సే FIDE అనేది ఈ అవార్డ్ని స్పాన్సర్ చేస్తుంది, అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ చెస్ అనమాట. సో దిస్ ఈజ్ అ ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ మెయిన్లీ ఫోకసింగ్ ఆఫ్ వాట్ ఈ చెస్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి కదా, సో అవి అనమాట. అదే మనకి FIDE గవర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఈ గ్రాండ్ మాస్టర్ అవార్డ్ కూడా FIDE ఇస్తుంది. ఓకే, సో గ్రాండ్ మాస్టర్ అంటే హైయెస్ట్ టైటిల్ ఇన్ ద వాట్ వీ కెన్ సే కేటగిరీ ఆఫ్ చెస్, రైట్. సో ఇక్కడ గెలుచుకుంది ఎవరో పర్సన్ అభిమన్యు మిశ్రా. ఓకే, సో తన ఏజ్ వచ్చేసి ఏంటంటే 12 years 4 months and 25 days. ఓకే, హీ హ్యాస్ ఆబ్లిటెడ్ ద లాంగ్ స్టాండింగ్ అంటే ఇంకా లైఫ్ టైం రికార్డ్. ఒకసారి గ్రాండ్ మాస్టర్ అవార్డ్ అనేది వస్తే అది వాళ్ళకి లైఫ్ టైంలో ఉండిపోతుంది అనమాట. సో హియో విచ్ ఈస్ హెల్డ్ బై ద సర్జే కార్జికన్ and who was 12 years and 7 months old and when he attained that title. Okay,
నెక్స్ట్ సో 3 years ago ఏంటంటే ఇండియాస్ ఆర్ ప్రగన్నాథ హ్యాడ్ ఆల్మోస్ట్ సర్పాస్డ్ హిమ్ బట్ మిస్డ్ ద ఆపర్చునిటీ బై అ విస్కర్ రైట్. సో ఇక్కడ ఏంటి మీరు ఫోకస్ చేయాల్సింది ఈ గ్రాండ్ మాస్టర్ అన్నాం కదా, సో అది అవార్డులకి దానికి సంబంధించిన టైటిల్, అది హైయెస్ట్ టైటిల్ అనమాట. అండ్ ఇప్పుడు ప్రస్తుతం విన్ అయిన పర్సన్ ఎవరు మనకి, దాట్ టు అభిమన్యు మిశ్రా రైట్. నెక్స్ట్ ఇండియన్ షూటర్ రహీ సర్నబత్ విన్స్ ద గోల్డ్ ఎట్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్ అన్నాం రైట్. సో మనం ఐఎస్ఎస్ఎఫ్ అంటున్నాం కదా, సో ఇదేంటంటే లైక్ దిస్ ఈస్ యూ కెన్ సే దట్ ఈ ఐఎస్ఎస్ఎఫ్ అనే వరల్డ్ కప్స్ని అంటే దేనికి సంబంధించింది, షూటింగ్కి సంబంధించిన వరల్డ్ కప్స్ని. ఓకే, సో ఈ 2021 వరల్డ్ కప్ ఏదైతే ఉందో దిస్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఇన్ క్రొయేషియా. సో ఈ క్రొయేషియా అనేది మనకి దిస్ ఈస్ ద కంట్రీ ఇన్ బాల్కన్స్ that you can see as Europe. This is a country in Balkans, ఈ క్రొయేషియా అనేది. సో ఇక్కడ ప్రస్తుతం 2021వి హెల్డ్ అవుతున్నాయి, అంటే ఈ వరల్డ్ కప్ షూటింగ్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో అవన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఎవరు, ఇండియన్ షూటర్ రహీ సర్నబత్ అనే పర్సన్, లైక్ యూ కెన్ సీ హర్ పిక్చర్ హియర్, షీ వన్ వాట్ దిస్ వరల్డ్ కప్ షూటింగ్ గోల్డ్ మెడల్ అనమాట. అండ్ చూసుకున్నట్టయితే ఏంటంటే మనం ఏమంటున్నాం, లైక్ దిస్ ఈజ్ ద లాస్ట్ కాంపిటీషన్ బిఫోర్ 2020 టోక్యో ఒలింపిక్స్. సో ఈ టోక్యో ఒలింపిక్స్ కన్నా ముందు ఇంకా ఇదే లాస్ట్ ఒక ఛాంపియన్షిప్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ కాంపిటీషన్. అండ్ యూ కెన్ సీ హియర్ షీ హ్యాస్ క్లించ్డ్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్స్ 25 meter like you can say pistol event at the ISSF shooting world cup. And also she is the ఫస్ట్ ఇండియన్ టు విన్ ద 1 silver and 2 bronze, అంటే గోల్డ్ మెడల్తో పాటు 2 silver and 1 bronze ఆల్సో, లైక్ 1 silver and 2 bronze. ఓకే, గోల్డ్ మెడల్, 1 silver and 2 bronze. ఓకే, షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు విన్ అట్ దిస్ షూటింగ్ వరల్డ్ కప్ రైట్. నెక్స్ట్ ఇఫ్ వి సీ అబౌట్ బుక్స్ అండ్ ఆథర్స్. సో ఈ బుక్స్ అండ్ ఆథర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ అది CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV Ramana రిలీజెస్ ఎ బుక్ టైటిల్డ్ అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, NV Ramana గారు ఈ బుక్ని రిలీజ్ చేశాము అంటున్నాం, అంటే ఆ పర్సనే ఆథర్ కాదు, జస్ట్ తను ఆ బుక్ని రిలీజ్ చేశారు. ఓకే, మరి దీని యొక్క ఆథర్ ఎవరు, ద ఆథర్ ఈజ్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ RV రవీంద్రన్స్ బుక్. ఓకే, చూసారు కదా, అంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఏంటది ఆథర్ వేరే పర్సన్, అది రిలీజ్ చేసిన పర్సన్ వేరు రైట్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈరోజు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఒకసారి క్లాస్ అవ్వగానే చీఫ్ జస్టిస్ యొక్క క్వాలిఫికేషన్స్, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మెయిన్గా రైట్. సో CJIని ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి. ఓకే, సో ఇది ఒకసారి మీరు చూసుకోండి రైట్, యూస్ఫుల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జ్ అన్నాం కదా. సో సుప్రీంకోర్టు జడ్జ్ కూడా ఎలా అపాయింట్ అవుతారు, అంటే ఎవరు అపాయింట్ చేస్తారు, తన క్వాలిఫికేషన్స్, అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జ్ కావాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఈ 2 టాపిక్స్ మీరు రిఫర్ చేయండి, మీకు పాలిటీ పర్పస్లో యూజ్ అవుతుంది రైట్. నెక్స్ట్ సో ఈ బుక్లో ఏం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, టు ఎక్స్ప్లెయిన్ ద లేమ్యాన్ that the law and legal system is still evolving, అంటే లేమ్యాన్ అంటే ఏంటి, ఒక కామన్ మ్యాన్ ఈ evolving and it requires the more critical thinking to resolve the issues that have persisted in the system for a several long time, you can see. And మెయిన్గా ఇది కవర్ చేసేది ఏంటంటే ప్రొసీజరల్ యాజ్ వెల్ యాజ్ ద సబ్స్టెన్షివ్ లా రిలేటింగ్ టు వాట్ అబౌట్ ద సివిల్ ప్రొసీజర్, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అండ్ ద ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం. సో ఈ బుక్లో అంటే మనకు ఎవరో అది ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ RV రవీంద్రన్స్ బుక్ కదా ఇది. సో తను ఈ బుక్లో డిస్క్రైబ్ చేసింది వీటి గురించి అనమాట, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ గురించి కానీ, లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటి మనకి సివిల్ ప్రొసీజర్స్ గురించి, లైక్ ఒక కామన్ మ్యాన్కి కూడా వాట్ వీ కెన్ సే అబౌట్ దట్ లా అండ్ ద లీగల్ సిస్టమ్. మెయిన్గా నేమ్లో కూడా మనకు అదే ఉంది కదా, టైటిల్లో కూడా. సో దిస్ ఈస్ అబౌట్ ద బుక్ that to CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV Ramana గారు ఈ బుక్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఏంటి మనకి ఇంపార్టెంట్ డేస్. సో ఫస్ట్ వన్ ఏంటది, ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే
30th జూన్ రోజు సెలబ్రేట్ చేస్తారు. సో మెయిన్గా ఏంటంటే దిస్ ఈజ్ టు రైజ్ ద పబ్లిక్ అవేర్నెస్ అబౌట్ ఏంటి మనకి ఈ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ హ్యాజర్డ్ ఏదైతే ఉందో అవి, యాజ్ వెల్ యాజ్ టు ఇన్ఫార్మ్ ద పబ్లిక్ అబౌట్ క్రైసిస్ కమ్యూనికేషన్ యాక్షన్స్ దాట్ టు బి టేకెన్ అంటే గ్లోబల్ లెవెల్లో ఒకవేళ ఏంటి ఈ క్రెడిబుల్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ థ్రెట్ ఏదైనా ఉన్నప్పుడు ఓకేనా వీటి గురించి ఇన్ఫార్మ్ చేయడం. మరి ఆస్ట్రాయిడ్స్ అంటాం కదా, ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటంటే యూ కెన్ సీ లైక్ ద రాకీ సబ్స్టెన్స్ విచ్ సరౌండ్స్ అరౌండ్ ద సన్ అనమాట ఆర్బిట్స్లో. సో వాటిని మనం ఈ ఆస్ట్రాయిడ్స్ అంటున్నాం. ఇందులో ఇంకొక పాయింట్ చూసుకోండి, మెట్రాయిడ్స్ అని కూడా అంటాం. సో ఆ మెట్రాయిడ్స్ అంటే ఏంటంటే అవి కూడా లైక్ సబ్స్టెన్సెస్ విచ్ విల్ లైక్ మూవ్ అరౌండ్ ద మూన్, వాటిని మెట్రాయిడ్స్ అంటాం. కానీ ఇక్కడ సన్ చుట్టూ తిరిగే వాటిని ఆస్ట్రాయిడ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఏంటి మనకి నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 1st జూలై. ఓకే, సో దిస్ డే ఎందుకోసం ఇది మెయిన్గా అంటే టు కమెమరేట్ ద ఫైండింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1949. అండ్ మెయిన్గా అంటే ఈ డే ఎవ్రీ ఇయర్ ఏం చేస్తారంటే ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐసిఏ ఏదైతే ఉందో అంటే సిఏ డే ఈ సెలబ్రేటెడ్ టు హానర్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్. ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే వీళ్ళ యొక్క ఫంక్షన్ లైక్ వాళ్ళు ఏ రోల్ ప్లే చేస్తారు అంటే నేషన్ బిల్డింగ్కి వాళ్ళు నార్మల్గా ఈ డెబిట్ క్రెడిట్స్ గురించి కాకుండా నేషన్ బిల్డింగ్కి కూడా ఈ చార్టర్డ్ అకౌంట్స్ యొక్క రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ రోల్ దే విల్ ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. అంటే ఎలాగా ఈ ట్యాక్స్ సిస్టమ్స్ కానీ ఓకే ఈ బడ్జెటింగ్ ప్లాన్స్ కానీ ఇలాంటివన్నీ చూసుకునేది ఎవరు అంటే ఒక ట్రస్ట్ వర్తీగా మనకు ఫినాన్షియల్కి సంబంధించి చూసుకునేదే చార్టర్డ్ అకౌంటెంట్స్, రైట్. సో వీళ్ళు మెయిన్గా ఇలాంటి వాళ్ళని హానర్ చేయడం కోసము ఈ చార్టర్డ్ అకౌంటెంట్ డేని ఎవ్రీ ఇయర్ 1st జూలై రోజు సెలబ్రేట్ చేస్తారు. అండ్ దాట్ టు నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. ఓకే, దాట్ ఈజ్ మెయిన్లీ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ టాపిక్ ఆన్ దిస్ డే ఏంటంటే అది నేషనల్ డాక్టర్స్ డే, దట్ ఈజ్ ఆన్ 1st జూన్. సో మనకి ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఇండియాలో ఎవ్రీ ఇయర్ అంటే బై IMA, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇండియాలో ఎవ్రీ ఇయర్ దీన్ని ప్లాన్ చేస్తారు అంటే ఈ డాక్టర్స్ డేని. సో ఇక్కడ ఏంటంటే టు హానర్ ద గ్రేట్ ఫిజిషియన్స్ అండ్ హెల్ప్ us ద అండర్స్టాండ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డాక్టర్స్. మనం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, కరోనా క్రైసిస్లో ఎక్కువగా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉండి మనకి లైక్ సర్వీస్ అందించిన పర్సన్స్లో డాక్టర్స్ ప్లేడ్ ఏ మేజర్ రోల్, రైట్. సో వాళ్ళు 24/7 మనకు సర్వీస్ అందిస్తూనే ఉన్నారు. లైక్ వాళ్ళు డే అండ్ నైట్స్ కష్టపడుతున్నారు ఒక మన లైఫ్ని సేవ్ చేయడం కోసం మాత్రమే. సో వీళ్ళందరినీ మనం వాట్ వీ కెన్ సే థ్యాంక్స్ గివింగ్ లాగా మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం, రైట్. సో now just like as a part of our classes we will thank all the doctors who are servicing by 24/7 and giving their complete efforts to save our lives. Thank you for all the doctors from our side, right. Next you can see main ga ee day entante this commemorates the birth anniversary of the second chief minister of Bengal, Dr. Bidhan Chandra Roy, who was born on July 1st 1882 and died on the same date అంటే సేమ్ July 1st రోజు. సో మరి ఈ పర్సన్ యొక్క బర్త్ యానివర్సరీని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే తను ఒక ఫిలాంథ్రోపిస్ట్, ఎడ్యుకేషనిస్ట్ యాజ్ వెల్ యాజ్ హీ ఈజ్ అ డాక్టర్. ఓకే, సో అందుకోసమే ఈ బిధన్ చంద్ర ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ యొక్క బర్త్ యానివర్సరీని కూడా అంటే సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. Let us conclude our class. Everyone stay safe and stay home. Thank you. We will meet you in the next class. Have a good day.